రాంపూర్లో అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఊకలోడుతో వెళ్తున్న ఓ లారీ ట్రక్కు అదుపు తప్పి కారుపై బోల్తా పడటంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ఘటన రాంపూర్ టు నైనిటాల్ హైవేపై ఉన్న పహాడీ గేట్ కూడలి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం స్థానిక విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎస్డిఓదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అధికారి కారులో లేరు. డ్రైవర్ ఆయన్ను సబ్ స్టేషన్లో దింపి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.